పాలమూరు బీజేపీలో పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంటోంది. నేతల టికెట్ ప్రయత్నాలతో ఇంటి పోరు రచ్చకెక్కింది. బీసీ, మహిళా, మాజీ ఎంపీ కోటా పేరుతో పార్టీ మూడు ముక్కలైంది. త్రిముఖ పోరు పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మహబూబ్ నగర్ సెగ్మెంట్లో బీజేపీ టికెట్ కోసం పోటీ తారాస్థాయికి చేరింది. టికెట్ నాకంటే నాకు అని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం తమకంటే తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరి వైపు ఉండాలనే అంశాన్ని తేల్చుకోలేక క్యాడర్ సతమతమవుతోంది. మహబూబ్ నగర్ ఎంపీగా గతంలో 2 సార్లు గెలిచిన జితేందర్ రెడ్డి ఈసారి కూడా టికెట్ తనదే అంటున్నారు. అధిష్టానం ఆశీర్వాదంతో పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలోని మిగిలిన నేతలు జితేందర్ రెడ్డి కొడుక్కి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చారని, ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. పూర్తిగా ప్రధాని మోడీ ఇమేజ్ ను మాత్రమే నమ్ముకుని పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన డీకే అరుణ మరోసారి నాకే అవకాశం వస్తుందని కార్యక్రమాలు చేపడుతున్నారు. గెలిస్తే కేంద్ర మంత్రి అవుతానని తన క్యాడర్ కి చెప్పుకుంటున్నారు. ఇక మరో నేత శాంతికుమార్ బీసీ కోటాలో తనకే టికెట్ వస్తుందంటున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. పాలమూరు మోడీ పేరుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు విరివిగా ఏర్పాటు చేశారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా తనకే మద్దతిస్తారంటూ శాంతికుమార్ చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకున్నా పాలమూరు బీజేపీ నేతల అత్యుత్సాహం భారీగానే కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ నేతల ఫైట్ చూసి పాలమూరు ప్రజలు నవ్వుకుంటున్నారు.